అంటే బంగ్లాదేశ్ లోపల చాలా రోజుల నుంచి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడ మందిరాలు ధ్వంసం అవుతున్నాయి, హిందువులను డైరెక్ట్ హత్యలు చేస్తున్నారు, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మందిరాలు ధ్వంసం అవుతున్నాయి. హిందువులు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు అక్కడ హిందూ సమాజం జీవిస్తుంది. దీని గురించి చాలా రోజులుగా మేము చెప్తున్నాం, బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలంటున్నాం. ఈ మధ్యన ఏమంటే మరి ఎక్కువైపోయింది. ఇస్కాన్ వాళ్ళు ఏమంటే ప్రపంచ దేశాల్లో సేవ చేస్తున్నారు, అందరికీ అన్నం పెడుతున్నారు, చదువు నేర్పిస్తున్నారు, జ్ఞానాన్ని కలిగిస్తున్నారు. అలాంటి ఇస్కాన్ వాళ్ళు ఏమంటే 3 లక్షల మందికి అక్కడ అన్నదానం చేశారు, అందరికి కాపాడారు. అలాంటి ఇస్కాన్ సంబంధించిన వ్యక్తులను ఇవాళ జైలు వేసేసారు. పరిస్థితి ఏంటంటే ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదం అంటే నువ్వు ఎవరైనా పర్లేదు, వాడు ఇంకే ఆలోచన పర్లేదు, కానీ వాళ్ళ మత వ్యాప్తి గురించి వాళ్ళ రాజ్యం గురించి ఏమంటే ఎవరైనా చంపుతారు, ఏదైనా చేస్తారు. కాబట్టి బంగ్లాదేశ్ అలాంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి, బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలి, వాళ్ళ రక్షణ ఇవ్వాలి. ఈ యొక్క బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలి. అవసరం అంటే వాళ్ళు ఇంకా హుషారు చేస్తుంటే బంగ్లాదేశ్ని ఆక్యుపై చేసిన సరిగానే హిందువులను కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. స్వామీజీని వదిలేదాకా విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. హిందువులందరూ కూడా హిందువులందరి యొక్క మనోభావాలని ఆధారంగా తీసుకుని వాళ్ళు వెంటనే స్వామీజీని వదిలిపెట్టాలని మేము కోరుతున్నాము. స్వామీజీని అరెస్ట్ చేయడం చాలా అసత్యమైన పని. స్వామీజీ ఒక ధ్వజాన్నే ఎత్తు ఎగరేసినందుకు స్వామీజీని అరెస్ట్ చేయటము అనేది మంచి పద్ధతి కాదు కదా అది. అలాంటప్పుడు ముస్లిమ్స్ ఎన్నో ఘోరాలు చేస్తున్నారు, హిందువులు ఎవ్వరూ ఏమన్నా చేస్తున్నామా? వాళ్ళ మసీదుల జోలికి మేము వెళ్ళటం లేదు కదా, వాళ్ళు మా దేవాలయాల జోలికి ఎందుకు రావాలి? దేవాలయాల్ని పడగొట్టడం, దేవాలయాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలను పడగొట్టడం, ఇదంతా కూడా అన్యాయం కదా. హిందువులు చూస్తూ ఉన్నారు, చూసి ఒక్కసారి హిందువులందరూ కూడా ఉప్పొంగుతూ మా మా విజయాన్ని మేము చేకూరుస్తామని అనుకుంటున్నాము. హిందువులందరం ఏకమవ్వాలి. ముందుగా హిందువులందరూ నిద్రలేచి, నిద్రాస్తులో ఉన్న హిందువులందరూ కూడా నిద్రలేచి హిందువులందరూ కూడా సమైక్యతంగా ఉండి మన ఎవరైతే హింసలు పెడుతున్నారో ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైతే హిందువులను హింస పెడుతున్నారో ఈ హింసకు మటుకు ఎప్పటికీ కూడా మేము ఎదురు తిరుగుతూనే ఉంటాము. ఈ విశ్వ హిందూ పరిషత్ తరఫున ఎప్పుడు కూడా ఇలాంటి స్వామీజీని వదిలిపెట్టేదాకా మేమందరం కూడా ఇవన్నీ చేస్తూనే ఉంటాము. ఈ ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఒక స్వామీజీని వాళ్ళు భోజనం చేయరు, ఏమీ లేకుండా అరెస్ట్ చేసి ఎక్కడో ఉంచటం అది అసత్యం కదా, అది అన్యాయం కదా, చాలా అన్యాయమైన పని అది. అందువలన స్వామీజీని వెంటనే వదిలిపెట్టాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమందరం కూడా నిరసన తీసుకుంటున్నాము. బంగ్లాదేశంలో హిందువులని ఊచకోత కోసి వాళ్ళని కొట్టే దెబ్బలు, వాళ్ళు పడే బాధలు చూస్తుంటే మాకు అసలు తట్టుకోలేకపోతున్నాము. ఆ స్వామీజీని కూడా అరెస్ట్ చేయడం అసలు ఎక్కడన్నా కరెక్ట్ కాదు కదా. దానికోసం హిందువులం అందరం ఐకమత్యమై ఉండాలని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళకు ఏం చెప్తున్నామంటే, మా హిందువులను ఎందుకు ఇట్లా కొడుతుర్రు, అట్లా కొడితే వాళ్ళకి ఏమొస్తుంది, అట్లా అసలు అలా బ్లడ్ అదంతా పోతుంటే మాకైతే అసలు తట్టుకోలేకపోతున్నాం. మా హిందువులందరూ ఎప్పుడు ఐక్యత అవుతారు అని మాకు ఆవేదన.